కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. స్వామివారు రాజుపాళెంలో విశేషంగా ఎక్కువగా ఉన్నది పెద్దయ్య రాజు ఇంటి దగ్గర, జయరామరాజు వాళ్ళ ఇంట్లో, ముక్కు తిరుపాలయ్య వాళ్ళ ఇంట్లో అనేది మన పరిశోధనలో ఎంతో మంది తెలియజేస్తున్నారు. ఆ ముక్కు తిరుపాలయ్యను మనం విశిష్ట సత్సంగం ద్వారా ఎన్నో సత్సంగాల్లో పరిచయం చేసుకుని ఉన్నాము. ఆయన ఒక డైరీ రాసుకుని ఉన్నాడు. ఆ డైరీ వ్రాతపతిలో మనకు లభించిన కొన్ని సంఘటనలు కూడా ఈరోజు చూసుకొని, ఆ తర్వాత జయరామరాజు ఏ విధంగా తన దేహత్యాగం చేశారనేది కూడా, స్వామివారి అనుగ్రహం ఆయనకి ఏ విధంగా లభించిందో కూడా వివరించుకుందాం. తిరుపాలయ్య తన డైరీలో, స్వామివారు నాకు చిన్న వయసు నుంచి 10-11 సంవత్సరాల వయసు నుంచి స్వామివారు తెలుసు. స్వామివారు ఊరి బయట సున్నపు బట్టీలు, ఇటుక బట్టీల్లోకి రాత్రిపూట లోపలికి పోయి బయట రావటం జయరామరాజు స్వయంగా చూశారని రాసి పెట్టుకుని ఉన్నారు. అట్లాగే ఒకసారి జయరామరాజు, పెద్దయ్య రాజు, చలమానాయుడు వీళ్ళంతా పెంచల కోనకెళ్ళి తిరిగి రాజుపాళెనికి వస్తున్నప్పుడు ఆ అడవిలో ఒక దగ్గర పెద్ద మంటలు చెలరేగాయంట. వీళ్ళు ముందున్నారు, స్వామివారు వెనుకున్నారు. ఆ మంటలు పొగ వల్ల స్వామి వీళ్ళకి కనిపించక, స్వామి మంటలు కాపాడండి అని అరిస్తే స్వామి వెంటనే గొంతిచ్చి ఏం కాదులే పదండి అయ్యా అన్నారు. వెంటనే అవన్నీ ఆరిపోయి సురక్షితంగా బయటపడ్డామని కూడా ఈయన తన డైరీలో రాసుకుని ఉన్నారు. అట్లాగే ఈ రాజుపాళెంలో ఫారెస్ట్ బంగ్లా దగ్గర శివరామరాజు వాళ్ళ తోటలో సజ్జ నాటుతూ ఉంటారు ఒకరోజు. అప్పుడు కపిల్ దోలే దగ్గర జయరామరాజు ఉన్నాడు. నీళ్లు మడవగడుతూ ఈ శివరామరాజు ఆ నీళ్లు మళ్లిస్తూ స్వామి ఉన్నారు. స్వామి కొంత నీళ్లు తెంపి ఏటికి పెట్టేశారు. శివరామరాజు వచ్చి స్వామి పొద్దుగుకుతా ఉంది, నీళ్లు పారలేదే అని అంటే, ఏం కాదయ్యా మీ తోటకేం ఇబ్బంది రాదు, పారతాయని స్వామి చెప్తే ఆయన నమ్మి, అయ్యా అందరం ఇంకా స్వామి పనే చేద్దాం ఇంకొంచెం సేపు, స్వామి మనకి ఏం కాదని భరోసా ఇచ్చారు అని ఇంకా కపిల్ దోలు నీళ్లు వదిలిపెడతారు. ఆ రాత్రికి పెద్ద వర్షం వచ్చి సజ్జ పంట ఇంకా నీళ్ళ అవసరమే లేకుండా పంట బ్రహ్మాండంగా పండిందని మనకు ఆ విషయం తెలియవచ్చింది. ఒకరోజు స్వామివారు రాత్రి పొద్దుపోయి ఏటి దగ్గరికి పోతూ ఉంటే స్వామికి తెలియకుండా ఈ జయరామరాజు, పెద్దయ్య రాజు స్వామిని వెంబడించారు. స్వామి ఏటి దగ్గరికి వెళ్ళి జొన్న చొప్ప కాల్చి నీటికి అడ్డంగా వేసి దాని మీద కూర్చొని పోవటం వీళ్ళు చూశారంట. వీళ్ళు మళ్ళా వెనక్కి వచ్చేసారు. నిద్రలేచి స్వామి వచ్చి అయ్యా రాత్రి ఏం చూశారు అని అడిగితే, స్వామి క్షమించండి పొరపాటు జరిగింది అని వీళ్ళు మేము క్షమాపణ చెప్పుకున్నాం అని కూడా వీళ్ళు చెప్పినట్టు తెలియవచ్చింది. ఇకపోతే కొంతమంది ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే, జయరామరాజు పూర్వజన్మలో కారణంగా ఉండి 2 సార్లు పన్నులు దండటం వల్ల కొంత జబ్బు పడాల్సి వస్తుందయ్యా అని స్వామి చెప్పారు. అప్పుడు ప్రత్యక్షంగా ఈ కొండూరు రామమ్మ వాళ్ళ అన్న మరికొందరు అక్కడ ఉండటం, ఆ విషయాన్ని విని వీళ్ళకి తెలియజేయటం కూడా జరిగింది. సుబ్బలక్ష్మమ్మ, వెంకటమ్మ, కొండూరు రామమ్మ వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. అందుకని మీకు కొంచెం జబ్బులు వస్తాయి, మీ వెంకటేశ్వర చెప్పకుంటే మేము విన్నాం జయరామ్మ అక్కడ జరిగింది. నేను అక్కడ పడుకుండేదాన్ని రాత్రులు స్వామి కాడ. నేను అది జయరామ్మ అక్కడ జరిగింది, మా అన్న కూడా చెప్పేది జయరామ్మ అక్కడ చెప్పాడు స్వామి అని చెప్పేది జయరామ్మ ఉన్నప్పుడు. అందుకని కొంచెం ఆయన కూడా బాగా. ఈ పూర్వజన్మలో చేసిన పాపమే నేను ఈ విధంగా కొంత అనుభవించాల్సి వచ్చిందా అని చివరి రోజుల్లో జయరామరాజు కూడా కొందరితో చెప్పాడని కూడా తెలియవచ్చింది. మరలా స్వామివారే వచ్చి సోమశిలకు వెళ్ళి వస్తూ స్వామి ఊరి బయట జయరామరాజు వాళ్ళ మంద బయట సాల్లో దిగి ఆయన్ని ఊర్లోంచి పిలిపించుకొని ఒక 5 రోజులు దగ్గర పెట్టుకొని స్వామివారు విశేషంగా అనుగ్రహించి ఇంక పర్వాలేదులయ్యా అని అక్కడి నుంచి గొలవముడికి బయలుదేరారని కూడా తెలియవచ్చింది. ఆ తర్వాత కొంత ఆరోగ్యం మెరుగయ్యి తర్వాత మళ్ళీ ఆయన దేహత్యాగం చేశారు. మధ్యాహ్నం మీద బస్తా ఉడ్లు ఎండబోయచ్చు, అంత ఉండేది ఇంత బాగా మండి మలుగు తెల్లంగా బస్తా ఉడ్లు పోయి చారు పోయి
తెల్లగా మనిషి బొద్దుకు ఇంత బొజ్జ పట్ట. అయితే మా పెద్ద లాస్ట్ లో మరి స్వామి సేవ ఎట్టబోయిందని ఆయన పచ్చివాతం వచ్చి మంచంలో 2 ఏళ్ళు భలే బాధపడతాను. ఆయన చివరి రోజులలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుండి మీ ఊరు వచ్చాడు. మీ ఊరు వచ్చి ఇంటికి రాలేదు. ఊరి బయట ఒక స్థలానికి ఆయన మంచం మీద మోసుకెళ్ళాడు. మోసుకెళ్ళిన తర్వాత 7 రోజులు స్వామి ఉన్నాడు. గుండ వెలిగించి పక్కనే పడుకోబెట్టుకుని, అంటే పక్కనంటే ఆనుకొని కాదు, వెంకటేశ్వర స్వామి ఉన్న స్థలంలోనే కొంచెం దూరంలో పడుకోబెట్టి కొన్ని రోజులు ఉండి ఆయన చేయగలిగినంత స్మరణ చేసి ఆయనను ఆశీర్వదించి, అంటే వెంకటేశ్వర స్వామి ఏదైనా చేయగలడు, లేదు లేదు నీకు నాకు తెలియదు, నీకు నాకు ఏం కావాలి, కంగమని లేచి ఇలా నడుస్తూ వస్తే నడిచి ఆయన లోపల జరిగిన మేలు నీకు నాకు తెలియదు. అయితే లోపల మేలు జరిగిందని ఎట్లా నమ్మతావా అంటావంటే 1,00,000 మందికి పనిచేసిన మందు 1,01 పనిచేదా, అట్లా 1,00,000 మందికి వెంకటేశ్వర స్వామి పనిచేశాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అతను నడవడమే మేలైతే నడిపించుండేవాడు, నడపలేకపోయింది ఆయన. లేదు, నడిపించడం మేలు కాదని మరి నడిపించుంటాడు. అసలు రెండోది ఏంటంటే ఆయన ఏం చేశాడు, ఎంత దయ. మామూలుగా ఒక మనిషికి బాగా పక్కింటి వాళ్ళు మర్చిపోతారు, ఇంట్లో వాళ్ళే వదిలేస్తారు. అటువంటిది అక్కడికి వచ్చి ఆయన ఒక దగ్గర పెట్టుకుని గుండె వేసి 7 రోజులు పక్కన కూర్చోబెట్టుకున్నా అంటే ఆయన గొప్ప భాగ్యశాలి. 7 రోజులు ఆయన ఉన్నాడా పోయాడా అనేది పెద్ద విషయం కాదు. పోతే మళ్ళీ పుడతాడు, పుట్టినాడు మళ్ళీ పెరిగి పెద్దవాడైపోతాడు, అంతే కదా. కానీ స్వామి దయ ఆయనకి ఎంత వచ్చిందంటే 7 రోజుల పాటు వచ్చి ఆయన పక్క నుండి గుండె వేసి ఆ 7 రోజుల తర్వాత, అంటే అంతవరకే వెంకటేశ్వర స్వామి చేయడం ధర్మం అని తెలిసి ఆయన తెలుసుకుంటుంది నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేశాడంటే, ఇక బయలుదేరు నువ్వు బానే ఉంటావు అని చెప్పాడు. కొద్ది రోజులు చనిపోయాడు. చనిపోయింది సార్, 2 ఏళ్ళు నేను మంచంలో అక్కడ చనిపోయింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏది అన్ని విధాలా మేలో అదే చేస్తారు మహాత్ములు. ఏది అన్ని తెలియని మహాత్ములు మనకు తెలియకుండా పోద్ది. మనకి అది ఆయన మంచంలో ఉండి కూడా బాగుండొచ్చు. జయరామరాజు 2 సంవత్సరాలు మంచంలో ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. ఆడపిల్లకాయలు కొడుకు చూసాను. కానీ ఎప్పటికి ఎవరికి ఏ ప్రారంభం వస్తుందో మనకు తెలియదు, స్వామికి తెలుసు. ఆయన మాత్రం ఆయన్ని చాలా కాపాడాడు. ఆయన చెప్పాడు, ఎంత గొప్ప మాట చెప్పాడు తెలుసా, తనతో సమానంగా ఒకప్పుడు తపస్సు చేయడానికి కోరుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఎట్లా చెప్పాడంటే, 2 గొర్రెలు దోగుతున్నాము, నా గొర్రెలు సాగిపోయింది, ఉదయగిరికి నీ గొర్రెలు సాగిపోయినది, నా గొర్రె ఎనికి వచ్చింది చెప్పిండమ్మా. నిజమే, మా పెద్దయ్య చెప్పిండు. అది కూడా నీకు గుర్తు సార్, నాకు గుర్తులేదు. పొగాకు కుళ్ళు నుంచి పొగాకు వేసుకొని వచ్చింది. అది పొగాకంతా తోటలో పండింది. మా స్వామి ఈ పక్క రూమ్ లో భజన చేస్తుంటే ఈ పక్క రూమ్ లో పొగాకు మండేసింది. అప్పుడు పెద్దయ్య పొగాకు తిరగేస్తా ఉన్నాడు. అప్పుడు ఆయన స్వామి తిరగేస్తాను కదా, అప్పుడు ఆయన ఒక్కడు తిరగేస్తానని చెప్పి ఈయన కూడా వచ్చి స్వామి తిరగేసిండు. తిరగేస్తే కాడలు రాలిపోతాయి. ఆ కాడలు మంచి ఏరి మీ కాళ్ళు ఎత్తుకొని పోయి స్వామి కాడ పెడితే పెద్దయ్య మనకు అరగతి లేదు వేసుకునేదానికి, కట్టి దుగ్గుపో రాలుతూ ఇంకో పక్కల రెక్కలు, ఆ రెక్కలు ఎత్తుకొని పోయి స్వామి ఆడ పెట్టేసి వేసుకోగలిగింది. ఆ కట్టిలు పొడి వేసుకుంటే సార్ అన్నదమ్ముడు కదా మా నాయన, మా పెద్దయ్య చనిపోయి తప్పు తెల్లారుజాము చనిపోయినాడమ్మా. మేము తెల్లవారి ఊర్లో ఉన్నా కానీ అప్పుడు నెల్లూరుకి రాలా చచ్చిపోయినప్పుడు. అప్పుడు పెద్దయ్యకైనా కూర చేస్తే మంచి కూర చేసేస్తే అన్నం మేము పెద్దమ్మ అడిగిన టయానికి రాకుండా పొలం లేకపోతే అన్నం ఎత్త పెట్టేది, మజ్జిగ ఎత్తుకొని పెట్టి కాఫీ, మా నాయన కాఫీ తాగేది. ఈ చమర్తి వాళ్ళ కుటుంబానికి ఊర్లో ఇళ్ళున్నా కూడా ఊరి బయట వీళ్ళు ఒక ఇడవలతో సాల వేసుకొని, అది మంద బయట అని వీళ్ళు చెప్పేవారు. అక్కడ స్వామి ఎక్కువగా గుండం వేసుకొని చాలా కాలం ఉన్నారని, ఆ స్థలంలోనే ఈరోజు స్వామివారి గుడి అక్కడ నిర్మించబడి ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ విశేషంగా అనుగ్రహిస్తూ స్వామివారి ఎన్నో దివ్య లీలలకి ఈ రోజు కూడా అక్కడ జరుగుతూనే ఉండటం గొప్ప విశేషం. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ నారాయణ
విధంగా స్వామివారితో ఎంతో కాలం ఉండి ఎన్నో దివ్యలీలను మనకి ఆయన చూచి మనకు పంచిన స్వామి భక్తుడు రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజు ఈ ధన్యతకు మనం స్వామికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాము. ఈ వారంతో చమర్తి జయరామరాజు స్వామి దగ్గర ఉన్నప్పుడు జరిగిన దివ్యలీలల్ని ముగించుకొని కొత్త సంవత్సరంలో మరో స్వామి భక్తుడితో మనందరం కలుద్దాం. ఈరోజు ఈ చమర్తి జయరామరాజు విషయం ముగింపు రావటం ఒక ముదావహం. ఆయన గురించి స్వామి చెప్పిన అనేక విషయాలు మనం అనేకసార్లు ముచ్చటించుకున్నాం. మంచి విషయాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పులేదు కనుక మహాత్ములను నమ్మితే మనకు ఏది ఎప్పుడు ఎలా ఎంత సంప్రాప్తించాలో అది సంప్రాప్తిస్తుంది అనే మహాత్ముల దివ్య చరిత్రలో ఎన్నో సంఘటనలు మనని ఓదార్పునిస్తాయి. వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు కలిసి చేనుకు నీళ్లు పెట్టుకుంటారు. స్వామి వాళ్ళ పని వాళ్ళని చేయనించి ఈయన పక్కనుండే ఏటికో వీటికో పెడతాడు. వాళ్ళు వచ్చి ఆయన అడిగితే మీకేమీ నష్టం జరగదయా, మీకు రావలసిన పారుదల మీకు వస్తుంది అని అభయం ఇస్తారు. మనకు ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళు నమ్మి, వాళ్ళు పూర్తిగా నమ్మారా తక్కువ నమ్మారా ఎక్కువ నమ్మారా అవన్నీ కాదు, మొత్తం మీద విశ్వసించి వెళ్ళారు. ఆ రాత్రి వర్షం వచ్చింది, అద్భుతంగా ఆ పంట పండింది. ఇలాంటి విషయాలు మనకు చాలా చోట్ల విన్నాము, ఎంతోమంది చెప్పారు. ఇక్కడ ఏంటంటే స్వామి మాటను అనుసరించి వాళ్ళు ఆయన దేవుడి తీరువా ఎవరైతే వదిలేశారో వాళ్ళకి ఎంతో మేలు జరిగింది. వాళ్ళకే కాదు లోకోపకారం కూడా జరిగి ఉండవచ్చేమో. కనుక స్వామిని నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి దుమ్ము అనే సామెత ఇక్కడ బయటపడింది. ఏది ఏమైనా స్వామిని ఆ విధంగా విశ్వసించిన వాళ్ళని గురించి తలుచుకోవటం బాగుంది. అదేవిధంగా చివరి రోజులలో చమర్తి జయరామరాజును తనదైన అనుగ్రహంతో అక్కడ గుండం వేసుకొని కొంతకాలం ఉండి అతనిని అనుగ్రహించిన తీరు స్వామి యొక్క కృపకు కరుణకు సర్వజీవుల యొక్క శ్రేయస్సుకై ఆయన వహించిన బాధ్యతకు నిదర్శనం. అటువంటి ఉత్తమమైన రీతిలో ఈ సత్సంగాన్ని ముగించుకోగలిగిన ఈ ధన్యతకు ఎంతో సంతోషంగా ఉంది. మనము ఒక్కొక్క భక్తుడి గురించి ఒక్కొక్క సందర్భాన్ని ఈ విధంగా పూర్తి చేసి తర్వాత మరొక దాని వైపు వెళ్ళగలిగే స్వభావ తరుణం ఈ పరమ పావనమైనటువంటి వసంత ఋతువులో సరిగ్గా ఒక్కరోజు ముందున ఈ విధంగా ముగించుకోగలగడం అపారమైన వారి కరుణకు కృపకు నమస్సుమాంజలి ఘటిస్తూ స్మరిస్తూ మీలో ఉండే పరమాత్ముడికి వందనం. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. అవధానించండి.